Hi, hello, welcome to our channel Shivanugraham. Please watch my videos and subscribe my channel. జనవరి 17వ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి 10 గంటల తర్వాత ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే. ఖచ్చితంగా ఈ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది అని ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 hours. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. దాన ధర్మాలు అధికంగా చేస్తారు. అందరి పట్ల సానుకూలమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటారు. అందరితో అతి సులువుగా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం, కష్టపడే మనస్తత్వం, కష్టాన్ని అనుసరించుకుంటూ ఉంటారు. కష్టపడితేనే వీరికి జీవనం గడుస్తుంది అని నమ్ముతారు. అంతేకాదు జీవితంలో వీరు ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. కానీ వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి మాత్రం ఏ రోజు ఏ లోటు కూడా రాకుండా చూసుకుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. ఇక ధనస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఒక వ్యక్తి మీకు కొంచెం హానిని కలిగించేటటువంటి హానిని కలిగించే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ వ్యక్తితో అయినా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఏ వ్యక్తితో అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం చాలా ఓపికతో ఆలోచించాలి. అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాల సూచనల మేరకు పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవాలి. అలానే ఈ రాశి వారికి సూర్యుడి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా విజయం లభిస్తుంది. ఆర్థిక వృద్ధి అవకాశాలు లభిస్తాయి. మంచి పెట్టుబడి అవకాశాలు దొరుకుతాయి. మీరు ప్రమాదకరమైనటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. లేదా పని చేసే ప్రదేశాల్లో సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. అలానే జీవిత భాగస్వామితో సంబంధాలు మరికాస్త మెరుగుపడతాయి. మీరు జీవిత భాగస్వామితో కలిసి చాలా సంతోషంగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే అనుకూలంగా ఉండే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయం కొత్త పురోగతికి, అభివృద్ధికి దారితీస్తుంది. కార్యాలయాలలో కొత్త బాధ్యతలు పొందుతారు. అలానే కొన్నిసార్లు ధనస్సు రాశి వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు మీరు ఎప్పుడైనా సరే సమాజంలో మంచి గౌరవంతో పాటు ప్రతిభావంతమైన వ్యక్తులను కూడా కలుస్తూ ఉంటారు. ఈ యొక్క వ్యక్తుల పరిచయం అనేది మీకు జీవితంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు జీవితం అనేది అద్భుతకరంగా మారిపోతూ ఉంటుంది. అలానే మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికీ కూడా మీ యొక్క రహస్యాలను చెప్పవద్దు. అంతేకాదు ఏ వ్యక్తిని కూడా మీ యొక్క జీవితంలో తలదూర్చనివ్వకూడదు. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. ఇలా మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవటం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
నేర్పిస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. అంతేకాదు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, మట్టి పట్టినా బంగారంగా మారుతుంది. అంతేకాదు మీకు పూర్వీకుల నుంచి కానీ మీ యొక్క భార్య వైపు నుంచి కానీ ఆస్తి వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బంధువుల సఖ్యత లేకపోయినా ఈ యొక్క సమయంలో మాత్రం సఖ్యత కలుగుతుంది. అంటే మామూలు సమయంలో మీ యొక్క బంధుమిత్రులు మీతో సఖ్యతగా ఉండకపోయినా ఈ సమయంలో మాత్రం మీకు సఖ్యత కలుగుతుంది. దీనివల్ల వారి వైపు నుంచి సహాయం అందుతుంది. కష్టపడి పైకొస్తారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గౌరవ మర్యాదలు కూడా కలుగుతాయి. విజయం మీకు విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. విజయం దక్కుతుంది. అంతేకాదు ఏ పని తలపెట్టినా నవగ్రహాల అనుకూలత వల్ల మీకు మంచి ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. నవగ్రహాల యొక్క ప్రదక్షిణ వల్ల కొన్ని రకాల దుష్టశక్తులు తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఈ సమయంలో సూర్యుడు, శనిదేవుడికి, బుధుడికి పూజలు జరిపిస్తే గనక మంచి ఫలితం కలుగుతుంది. బృహస్పతికి ఖచ్చితంగా ధనస్సు రాశి వారు పూజలు జరిపించాలి. ధనలక్ష్మి యోగం వల్ల ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోవటంతో పాటు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తారు. మనశ్శాంతిగా ఉంటారు. జీవితంలో ఉద్యోగం లేదు అని బాధపడినటువంటి వారు కూడా ఈ సమయంలో ఉద్యోగం లభించబోతూ ఉంది. విద్యా ఉద్యోగ పరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. రాబడి వచ్చేలాగా పొదుపు చేయటం, పెట్టుబడి పెట్టడం లాంటివి చేయాలి. అంతేకాదు మీకు జీవితంలో ఎలాంటి రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటి నుండి ఈ సమయంలో విముక్తి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి కొన్ని సమస్యలు వెంటాడినా సరే అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుంచుకోండి. మీకు ఈ సమయంలో అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఉండే కొన్ని రకాల సమస్యలు మీ జీవితాన్నే మారుస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఈ విధంగా ఉంది. అలానే వీరు ఎప్పుడూ కూడా అందరితో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే ఒక వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు హాని కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వారు ఎవరు అంటే గనక మీ చుట్టూనే ఉంటూ మీకు ఎప్పుడూ కూడా హాని జరుగుతుందో లేదా ఎప్పుడు మీరు బాధపడుతూ ఉంటారో ఆ సమయంలో మేము సంతోషంగా ఉంటామనేటటువంటి వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారు. వారిని కాస్త గమనించి గ్రహించుకొని మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులని ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మి జీవితంలో చాలామంది నష్టపోతూ ఉంటారు. అంతేకాదు ఆ వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మనతో బాగున్నట్టే ఉంటారు, కానీ ఎప్పుడు వీరు జీవితంలో నష్టపోతారా, ఎప్పుడు బాధపడతారా, అప్పుడు మేము సంతోషంగా ఉంటామనేటటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి. అలానే మీ రహస్యాలను ఇతరులతో చెప్పుకోవద్దు. అలానే మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. మీ డబ్బుకు సంబంధించిన విషయాలను ఎవరితో చెప్పుకోవద్దు. ఈ విషయాలలో తప్పకుండా నియమాలు అవసరం. ఈ విషయాలలో నియమాలు పాటిస్తే గనక తప్పకుండా జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కనుక పొరపాటున కూడా ఈ విషయాలలో పొరపాట్లు చేయకూడదు. కాదని పొరపాట్లు చేస్తే గనక ధనస్సు రాశి వారికి చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు కొన్ని విషయాలలో తప్పకుండా జాగ్రత్త పాటించాలి. అదేవిధంగా ధనస్సు రాశి వారు పొరపాట్లు అనేవి చేయకుండా ఉండాలి. ధనస్సు రాశి వారు తప్పకుండా జీవితంలో ముందు స్థాయిలో ఉండాలి అంటే గనక మీరు ఎప్పుడూ కూడా మోసపోకూడదు. ధనపరమైనటువంటి సమస్యలు రాకూడదు అంటే తప్పకుండా ఈ విధంగా మీరు మీ జీవితం పట్ల మీ పట్ల మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి మీరే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.